శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం. ఇక్కడ కార్యసిద్ధి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం వారి ద్వారా నిర్వహించబడుతుంది. అయోధ్య రాముడు. హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇప్పుడు మూసేశారు, అయినా ఫోటోలు లోపల తీసుకోకూడదన్నారు. ఇది ఇక్కడ నారదుడు, విష్ణుమూర్తి, పక్కన ఎవరు ఆయన తెలియట్లేదు, రాజర్షిలాగా ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, పక్కన నవగ్రహాలు, ఈ దారి అని పెట్టారు. తర్వాత ఇంత పెద్ద విశాల ప్రాంగణంలో ఇక్కడ చాలా బాగుంది. ఇది ఎల్ఐజీ దగ్గర ఉంటుంది, బిహెచ్ఈఎల్ హైదరాబాద్. ఇప్పుడు ప్రతి మంగళవారము, ప్రతి శనివారము ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. భోజన ప్రసాదం ఇస్తారు అందరికీ. ఆడవాళ్ళు మగవాళ్ళు సెపరేట్ లైన్స్లో నుంచున్నారు. అనుకోకుండా ఇక్కడికి రావటం జరిగింది. యాక్చువల్గా ఏదన్నా హోటల్లో భోజనం చేయాలి అనుకుంటున్నాం, బయట పండ్ల మీద తిరుగుతూ. అటువంటిది ఈ స్వామి దయ వల్ల మేము ఇక్కడికి రావడం, దర్శనం చేసుకోవాలి అనుకుని వచ్చాము. ఇక్కడ ఈ వినాయకుడు, దత్తాత్రేయుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, శివుడు, లలితాదేవి, జయలక్ష్మి మాత, వీళ్ళ ఫోటోలు పెద్దగా ఉన్నాయి. కానీ ఇక్కడ లైట్ పడటం లేదు కాబట్టి కనపడదేమో అనుకుంటున్నాను. కొంతమంది తీసుకుని వెళుతున్నారు అన్నప్రసాదం. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, ఎల్ఐజీలో, బిహెచ్ఈఎల్ దగ్గర. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణం. కారు కూడా లోపలికి తీసుకొచ్చి ఆపుతున్నారు ఎవరి కోసం అంటే. ఎంతోమంది భక్తులు ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మేము వచ్చాక హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు అందరి చేత చెప్పించి. తర్వాత హనుమ జయంతి సందర్భంగా సుందరాకాండ ప్రవచనం ఉంటుంది, అందరూ రండి అని చెప్పారు. తర్వాత ఇక్కడ అన్నప్రసాద వితరణ మొదలైంది. క్యూ లైన్లు జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం, సోమవారం జరుగుతుంది. చాలా విశాల ప్రాంగణంగా కనపడుతుంది. ఆ భగవంతుడి అనుగ్రహం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి కళావేదిక. అయితే మేము మధ్యాహ్నం రావడంతో గుడి మూసేశారు. లోపలికి వెళ్ళి ఇంకా లోపల విశాలంగా ఉంది, కానీ అక్కడ ఫోటోలు వీడియోలు తీయకూడదన్నారు. లోపల ఇంకా శివాలయం ఉంది, ఇంకో గుడి కూడా ఉంది, అనఘ దత్తాత్రేయ స్వామి, అనఘాదేవి గుడి. మధ్యలో శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంది. అది ఇక్కడ విశేషం. జై హనుమాన్.